క్యూ మేనేజర్లో ఒక 100 ఛానల్స్ కంటిన్యూస్గా రన్ అవుతున్నాయి అనుకోండి. బ్యాక్ ఎండ్లో సిపియు యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ చాలా ఎక్కువ అవుతుంటుంది. సో దీన్ని తగ్గించుకోవాలి, మనకు కావాల్సిన ఛానల్ మాత్రమే మనం అప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ట్రిగ్గరింగ్ అనేది యూజ్ చేస్తాం. ఛానల్ ట్రిగ్గరింగ్ ఇది కూడా ఓన్లీ ఛానల్ ఇన్యాక్టివ్లో ఉన్నప్పుడు మాత్రమే ఛానల్ ట్రిగ్గరింగ్ ద్వారా యాక్టివ్ అవ్వగలుగుతుంది, అంటే రన్నింగ్లోకి వస్తుంది. బట్ ఛానల్ స్టాప్ అయితే కనుక ఛానల్ ట్రిగ్గరింగ్ ద్వారా దాన్ని స్టార్ట్ చేయలేము. Whenever the channel is in inactive state, we set some conditions and transmission. Let's make queue మనం conditions triggering conditions. ఓకే, ఎప్పుడైతే పెడతామో ఈ ఛానల్ అనేది ఆటోమేటిక్ అప్ అండ్ రన్నింగ్ లో కావాలి. థియరిటికల్ డెఫినేషన్స్ అంటే బట్ యాజ్ ఎ ప్రాక్టికల్ గా ఇన్ జనరల్ చూడండి. ట్రాన్స్మిషన్ క్యూలో ఎలా డిఫైన్ చేస్తాం? డిఫైన్ క్యూలో ఒక యూసేజ్ ఎక్స్పెక్ట్ అంటే అది ట్రాన్స్మిషన్ క్యూ అయిపోతుంది అప్వర్డ్. ఓకే, ఇది మన ట్రాన్స్మిషన్ క్యూ. ఓకే, ఇక్కడ చూస్తే క్యూ లోపలనే కనపడుతుంది, బట్ మీకు ఏంటంటే యూసేజ్ అనేది ఎక్స్పెక్ట్ క్యూ ఇక్కడ. ఓకే, ఎప్పుడైనా ట్రాన్స్మిషన్ క్యూ ఇట్స్ టైప్ ఆఫ్ లోకల్ క్యూ విత్ యూసేజ్ ఎక్స్పెక్ట్ క్యూ. ఓకే, ట్రాన్స్మిషన్ క్యూ కాబట్టి ఇక్కడ మనం కండిషన్ సెట్ చేస్తాం ఛానల్ ట్రిగ్గరింగ్. ఓకే, మనం ఇక్కడ దాకా ఇప్పుడు దాకా చూసాం క్యూ నేమ్, టైప్, ఎప్పుడైతే ఆర్డర్ చేశారో ఆ డేటు, ఆల్టరేషన్ టైం. ఓకే, దెన్ డెప్ పర్చేస్ చూసాం, ఎస్ఆర్ నో. ఓకే, గెట్ చూసాం. ఓకే, పుట్ మ్యాక్స్ మెసేజ్ లైన్. ఓకే, మ్యాక్స్ డెప్, ఓపీ ప్రాక్స్. ఓకే, కొన్ని వాల్యూస్ చూసాం. ఇప్పుడు ఇంకా కొన్ని వాల్యూస్ చూద్దాం అందులో. ఓకే, మనకు సంబంధించిన వాల్యూస్ ఏంటంటే ట్రిగ్గర్, లోకల్ క్యూ కూడా ఇదే వాల్యూస్. ఓకే, ట్రిగ్గర్, నో ట్రిగ్గర్ అని 2 వాల్యూస్ ఉంటాయి. అలాగే మనకు వచ్చినప్పుడు నెక్స్ట్ వీ హావ్ ట్రిగ్ డేటా. ట్రిగ్ డేటా ట్రిగ్గర్ టైప్. అలాగే మీకు ఇక్కడ INAT Q. Okay, this is called initiation. ఓకే, ఈ వాల్యూస్ గురించి మనం ట్రిగ్గరింగ్ లో మాట్లాడుకుంటాం. మీకు వాల్యూస్ చూడాలి అన్నప్పుడు ఆల్టర్ ఏదో తప్పకొట్టండి. ఓకే, కెన్ సీ ద వాల్యూస్. చూడండి, ట్రిగ్గర్, నో ట్రిగ్గర్. ఓకే, బై డిఫాల్ట్ ట్రిగ్గరింగ్ అనేది ఉంటుంది. ట్రిగ్గరింగ్ ఈజ్ ఎనేబుల్డ్ ఆన్ ద క్యూస్ బై డిఫాల్ట్. ఓకే, దెన్ నెక్స్ట్ ట్రిగ్ డేటాలో స్ట్రింగ్ రాస్తాం, అంటే ఒక క్యారెక్టర్స్ రాస్తాం. ట్రిగ్ గ్రేప్లో ఇంటిజర్ అంటే నెంబర్ ఇస్తాం. ట్రిగ్గర్ ప్రియారిటీ. ఓకే, ఇది ప్రియారిటీస్లో నెంబర్ వాల్యూస్ ఇస్తాం. ఓకే, ఇంటిజర్ అంటే వాల్యూ. యూసేజ్ చూడండి, ఇక్కడ నార్మల్ మీరు అక్కడ చూసారు. నెక్స్ట్ మీకు చెప్పింది INAT, ఇక్కడ స్ట్రింగ్ అంటే ఒక క్యారెక్టర్ ఇవ్వాలి, ఒక నేమ్ ఇవ్వాలి. ఇది సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనం దీన్ని ఎలా యూజ్ చేస్తున్నాం ట్రిగ్గరింగ్ అనేది నేను చెప్తాను. ఇక్కడ
వాల్యూస్ చూస్తే నెక్స్ట్ ట్రిగర్ టైప్, ఇక్కడ మీ ట్రిగర్ టైప్ ఫస్ట్ ఎవ్రీ డెప్త్ నన్ను, ఓకే బై డిఫాల్ట్ ఫస్ట్ అని. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు ఎలా జరుగుతుంది? మనం ఏం చేస్తామంటే ట్రిగరింగ్లో ఇది ట్రాన్స్మిషన్ డిఫరెంట్ క్యూ యొక్క యూసేజ్ ట్రాన్స్మిషన్. ట్రిగరింగ్ అనేది ఆల్రెడీ అప్లోనే ఉంది. ఓకే ట్రిగర్ టైప్ ఫస్ట్ అని ఇస్తుంది. ఓకే దే ఆర్ సమ్ వాల్యూస్ ట్రిగర్ టైప్లో. ఓకే ఫస్ట్ ఎవ్రీ డెప్త్ నన్ను. సో ఫస్ట్ గురించి ఏంటో చూద్దాం. ఓకే విల్ సెట్ ఫస్ట్ దెన్ ట్రిక్ డేటా ఉంది. ఓకే ట్రిక్ డేటాలో ఏమి ఇస్తున్నామంటే ఛానల్ యొక్క నేమ్ ఇస్తున్నాం. ఓకే ఏ ఛానల్ అయితే ఆటోమేటిక్గా స్టార్ట్ అవ్వాలో ఆ ఛానల్ నేమ్ ఇక్కడ ఇస్తున్నాం. ఓకే ఇనిషియేషన్ క్యూ అని బై డిఫాల్ట్ ఇప్పటి వరకు మనం లోకల్ క్యూ, అలియాస్ క్యూ, ఈ రిమోట్ క్యూస్, ఇనిషియేషన్ క్యూ ఇది చూసాం ట్రాన్స్మిషన్. నా కొత్త టైప్ ఆఫ్ క్యూ వచ్చింది ఇనిషియేషన్ ఐఎన్ఐటి. దీన్ని ఐఎన్ఐటి క్యూ అంటే ఏంటంటే ఇనిషియేషన్. ఇనిషియేషన్ క్యూ. ఈ ఇనిషియేషన్ క్యూ ఎందుకు దేని గురించి వాడతాం మనం చూద్దాం. Triggering definition. MQ provide facility that enable an application or a channel to be started automatically when certain conditions are met on the queue. Okay, this facility is known as trigger. అంటే కొన్ని కండిషన్స్ పెట్టి ఛానల్ కానీ ఒక అప్లికేషన్ కానీ స్టార్ట్ చేయాలి ఆటోమేటిక్గా అనుకున్నా కానీ అలాంటి ప్రాసెస్ ట్రిగరింగ్. దే ఆర్ టూ టైప్స్, ఛానల్ ట్రిగరింగ్, అప్లికేషన్ ట్రిగరింగ్. ఇప్పుడు ఛానల్ ట్రిగరింగ్ వచ్చినప్పుడు when discontinuous interval value reach channel will go to inactive state. ఇప్పుడు మనం చూసాం ఇన్ దట్ ఎక్స్పెరిమెంట్. ఓకే సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ ట్రిగర్ టైప్ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కొంచెం తెలుసుకోవాలి. ఓకే ట్రిగ్గర్ మెసేజ్ మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇనిషియేషన్ క్యూ గురించి ఒకసారి పీపీటీ ద్వారా వెళ్ళిపోండి. దీని తర్వాత మనం వాల్యూస్ గురించి ఇప్పుడు ట్రిగ్గర్ టైప్లో ఛానల్ నేమ్ ఇచ్చాం. దెన్ ఇనిషియేషన్ క్యూ, ఇది ఒక టైప్ ఆఫ్ క్యూ అనమాట, లోకల్ క్యూ. ఓకే టైప్ ఆఫ్ లోకల్ క్యూ. ఇది ఐఎన్ఐటి క్యూ. ఇది ఇనిషియేషన్ క్యూ ఒకటి ఉంటుంది ఆల్రెడీ బై డిఫాల్ట్. ఓకే ఇనిషియేషన్, ఆ ఇనిషియేషన్ క్యూ పేరు ఏముంటుంది అంటే సిస్టమ్ డిఫాల్ట్ క్యూస్ అన్నమాట. సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ ఐఎన్ఐటి. మనకు కొన్ని ఛానల్ క్యూస్ ఉన్నాయిగా బై డిఫాల్ట్. ఓకే ఇది లోకల్ క్యూ. ఇది ఏంటి మీరు ఇక్కడ చూస్తే ఎంక్యూ ఛానల్ ఇనిషియేషన్ క్యూ. ఓకే బై డిఫాల్ట్ క్యూ మేనేజర్ ఇచ్చేసిన ఇనిషియేషన్ క్యూ. ఓకే ఇది లోకల్ క్యూ టైప్ ఆఫ్ లోకల్ క్యూ. ఓకే డెప్త్ సేమ్ లోకల్ క్యూ ఎలా ఉందో మీకు అదే కనపడుతుంది. క్యూ టైప్ లోకల్ క్యూ. మరి యూసేజ్ చూడండి, యూసేజ్ కూడా నార్మల్ అంటే ఇది లోకల్ క్యూ. ఓకే బట్ దీని స్పెషల్ ఏంటి అంటే దీనికి దానికి నార్మల్గా ఇక్కడ మీరు ఐపీ ప్రాక్స్ చూస్తే ఇక్కడ 1 ఉంది. ఓకే సంథింగ్ ఈస్ కనెక్టెడ్ టు గెట్ ద మెసేజ్. దాన్ని ఎలా చూస్తాం ఇక్కడ టైప్ హ్యాండిల్. ఓకే చూడండి రన్ MQCH ఈ ప్రాసెస్ దీనికి కనెక్ట్ అయింది. రన్ MQCH అయితే ఛానల్ ఇనిషియేటర్ ప్రాసెస్. నేను బ్యాక్ ఎండ్లో 13 ప్రాసెస్ ఉంటాయని చెప్పాను కదా, బ్యాక్ ఎండ్లో కొన్ని ప్రాసెస్. సో వాటిలో వన్ ఆఫ్ ద ప్రాసెస్ ఇది. ఓకే ఇది ఆల్రెడీ క్యూ మేనేజర్ మేము స్టార్ట్ చేసినప్పుడే రన్ అయిపోతూ ఉంటుంది. అది ఈ క్యూకి కనెక్ట్ అయ్యింది. ఓకే సో ఛానల్ ఇనిషియేటర్. ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అది. ఓకే ఇప్పుడు కాన్సెప్ట్ ఏం జరుగుతుందంటే సింపుల్గా మనం ఇక్కడ ట్రిగరింగ్ ఎనేబుల్ చేసి పెట్టినప్పుడు ఏంటంటే మెసేజ్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ పడుతుందో ఓకే
ఓకే, కండిషన్స్ ఏం పెట్టాం, ఫస్ట్ అని పెట్టాను యాక్చువల్లీ. ఓకే, అంటే ఫస్ట్ ఒక మెసేజ్ రాగానే మనకి క్యూ మేనేజర్ నుంచి క్యూ మేనేజర్ ఒక ట్రిగ్గర్ మెసేజ్ జనరేట్ చేసి, ఓకే, అది ఎక్కడి నుంచో జనరేట్ చేసి వచ్చి ఇక్కడ పడుతుంది ఇన్స్టిట్యూషన్ క్యూ. ఓకే, ఇది ట్రిగ్గర్ మెసేజ్ అంటారు. ఇట్స్ ట్రిగ్గర్ మెసేజ్. ఈ మెసేజ్ కి నార్మల్ మనం ఇక్కడ పెట్టిన మెసేజ్ కి సంబంధం లేదు, ఇట్స్ డిఫరెంట్. ఓకే, అంటే ఆ కండిషన్ ఓకే అయిందని చెప్పి క్యూ మేనేజర్ ఇనిషియేషన్ క్యూకి చెప్తుంది. ఓకే, సో అప్పుడు ఈ ఛానల్ ఇనిషియేటర్ అనేది ఇక్కడ రన్నింగ్ ఏదైతే ఉందో అక్కడ చెక్ చేసుకుంటాం. సో ఈ ట్రిగ్గర్ మెసేజ్ ఏముంటుంది అంటే ఏ ఛానల్ని స్టార్ట్ చేయాలి అనే విషయం ట్రిగ్గర్ మెసేజ్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇది చూడండి, డిఫైన్ క్యూ లోకల్ యూసేజ్ ఎక్స్పెక్ట్ టు ట్రిగ్గర్ టైప్ ఫస్ట్ అని ఇచ్చాను. ఓకే, ట్రిగ్గర్ డేటాలో ఏమి ఇస్తున్నాం అంటే ఛానల్ నేమ్ ఇస్తున్నాం, ఏ ఛానల్ స్టార్ట్ అవ్వాలి. ఇనిషియేషన్ క్యూ ఆల్రెడీ డిఫాల్ట్ ఇనిషియేషన్ క్యూ ఉంది, దాని మీద రన్ ఎంపీసీహెచ్ రన్నింగ్ లో ఉంది. ఓకే, ఈ రన్ ఎంపీసీహెచ్ యాక్చువల్గా ఇట్స్ అన్ ఎంసీఏ, మెసేజ్ ఛానల్ ఏజెంట్. ఆ ప్రోగ్రామ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైనా ఎంసీఏ ఛానల్ స్టార్ట్ చేస్తుంది రియల్ టైం. ఓకే, సో ఇప్పుడు కండిషన్స్ అయినాయి, ఇలా మెసేజ్ పెట్టాను ట్రిగ్గర్ టైప్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు మెసేజ్ వచ్చింది, పడింది, అందులో మన ట్రాన్స్మిషన్ క్యూలో మెసేజ్ పడింది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్స్ యువర్ సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ ఐఎన్ఐటి, ఇట్స్ ఇనిషియేషన్. ఓకే, ఇది ట్రిగ్గర్ మెసేజ్ స్టోర్ చేసుకోవడానికి ఇది. సో దాని మీద ఎప్పుడు రన్ ఎంపీసీహెచ్ అనే ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంటుంది, మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే మెసేజ్ పడిందో, ఓకే అయిందో, ఒక ట్రిగ్గర్ మెసేజ్ జనరేట్ అయ్యి మన ఇనిషియేషన్ క్యూలోకి పడుతుంది. ఈ ట్రిగ్గర్ మెసేజ్లో ఏముంటుందంటే ఇట్స్ నాన్ పర్సిస్టెన్స్ మెసేజ్, టెంపరీ మెసేజ్. అందులో మన ఛానల్ నేమ్ ఏదైతే డిఫైన్ చేశామో, ఓకే, ఇక్కడ ఛానల్ నేమ్ ట్రిగ్గర్ డేటాలో ఏదైతే మెన్షన్ చేస్తామో దాని నేమ్ అనేది ఆ ట్రిగ్గర్ మెసేజ్లో ఉంటుంది. ఆ ట్రిగ్గర్ మెసేజ్ జనరేట్ అయ్యి దీంట్లో పడుతుంది ఇనిషియేషన్. ఇప్పుడు ఈ ఛానల్ ఇనిషియేటర్ ఏదైతే రన్నింగ్లో ఉందో, ఓకే, అది ఇక్కడే ట్రిగ్గర్ మెసేజ్లో ఉన్న ఛానల్ నేమ్ చూసుకొని ఆ పర్టికులర్ ఛానల్ని స్టార్ట్ చేస్తుంది. ఓకే, సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఇది ఇనిషియేషన్ క్యూ. ఇనిషియేషన్ క్యూ పని ఏంటంటే ఇట్ ఓన్లీ హోల్డ్స్ ఏ ట్రిగ్గర్ మెసేజ్. ఓకే, ట్రిగ్గర్ ఇనిషియేషన్ క్యూ చూడు. ఇనిషియేషన్ క్యూ ఈజ్ ఏ లోకల్ క్యూ ఆన్ విచ్ క్యూ మేనేజర్ పుట్స్ ఏ ట్రిగ్గర్ మెసేజ్. మామూలు మెసేజ్ కాదు, ఇట్స్ ఏ ట్రిగ్గర్ మెసేజ్. ఓకే, వేరే ట్రిగ్గర్ ఈవెంట్ అకర్స్ ఆన్ అప్లికేషన్ క్యూ ఆర్ ట్రాన్స్మిషన్ క్యూ ఏదైనా సరే. క్యూ మేనేజర్ కెన్ ఓన్ మోర్ దెన్ వన్ ఇనిషియేషన్ క్యూస్. ఓకే, మనం చాలా ఇనిషియేషన్ క్యూస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, దాంట్లో మటుకు ట్రిగ్గర్ మెసేజ్ ఉంటుంది. ఛానల్కి సంబంధించినట్టు ఛానల్ నేమ్ ఉంటుంది. ఓకే, ఏ ఛానల్ అయితే అప్ చేయాలి. ట్రిగ్గర్ మెసేజ్ అంటే ఏంటంటే క్యూ మేనేజర్ విల్ జనరేట్ ట్రిగ్గర్ మెసేజ్ వెన్ ట్రిగ్గర్ కండిషన్స్ ఆర్ సెట్ ఆన్ పర్టికులర్. సెట్ చేసాము, కండిషన్ సాటిస్ఫై, మెసేజ్ పడింది. సో ట్రిగ్గర్ మెసేజ్ అనేది జనరేట్ చేస్తుంది క్యూ మేనేజర్ ఆటోమేటిక్గా. ఓకే, ఆ క్యూ మేనేజర్ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుందంటే మన ఇనిషియేషన్ క్యూలో పెడుతుంది. ఓకే, దిస్ మెసేజ్ విల్ ప్లేస్ ఇన్ ఇనిషియేషన్ క్యూ. ఓకే, అది. సో ఇక్కడ వాల్యూస్ వస్తే ట్రిగ్గర్, నో ట్రిగ్గర్. మీకు ఇనిషియేషన్ క్యూ అంటే ఇనిషియేషన్ క్యూ నేమ్ ఇస్తున్నాము. ట్రిగ్గర్ టైప్లో వచ్చినప్పుడు ట్రిగ్గర్ టైప్ ఫస్ట్ ఎవ్రీ, దానిలో డెప్త్ ఉన్నాయి కొన్ని. ఓకే, దాని వాల్యూస్. సో ఇక్కడ మనం ఓన్లీ ఫస్ట్ గురించి చూద్దాం నార్మల్గా. ఇప్పుడు ఈ ఫస్ట్ పెట్టాను, ఫస్ట్ పెడితే ఏం జరిగిందంటే మీరు మెసేజ్ ఎప్పుడైతే ఒకటి పెట్టారో ఇక్కడ ఫస్ట్ అని ఉంది అంటే ఫస్ట్ మెసేజ్ ట్రాన్స్మిషన్ క్యూ 0 ఉంది, ఇప్పుడు వరకు ఏ మెసేజ్ లేదు. ఫస్ట్ మెసేజ్ రాగానే ఛానల్ అప్ అవ్వాలి. ఫస్ట్ మెసేజ్ రాగానే ఓకే ఒక ట్రిగ్గర్ మెసేజ్ జనరేట్ అయింది, అది ఇనిషియేషన్ క్యూలో పడింది. అక్కడి నుంచి దాన్ని ఎంపీసీఏ చేంజ్ చేస్తుంటే ఎంసీఏకి చెప్పి ఛానల్ అప్ చేస్తుంది. ఓకే, ఛానల్ విల్ బి స్టార్ట్. ఇది మేజర్. ఓకే, ఫస్ట్ దీని గురించి చూద్దాం ప్రాక్టికల్గా. ఇప్పుడు ఛానల్ స్టేటస్ ఏముంది మనకి, నాట్ ఫౌండ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆల్టర్ చేద్దాం. ఆల్టర్ క్యూ లోకల్. ఓకే, మన ట్రాన్స్మిషన్ క్యూ చేస్తున్నాం. జస్ట్ గో ఫర్ ట్రిగ్గర్. ట్రిగ్గర్ అనేది ఆల్రెడీ ఉంది, కెన్ గివ్ ఆర్ నో ట్రిగ్గర్ అనేది ఉంటే ట్రిగ్గర్ అని ఇవ్వండి. లేకపోతే ట్రిగ్గరింగ్ ఇచ్చిన ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ ట్రిగ్గరింగ్ అనేది ఎనేబుల్. ఓకే,
ఫస్ట్ అని ఇస్తాం. ఫస్ట్ నెక్స్ట్ ట్రిక్ డేటా. మనం ఇక్కడ వాల్యూస్ తీసాం కదా కొన్ని. ఓకే, ట్రిక్ డేటా. ఈ ట్రిక్ డెప్త్ వేరే దాని గురించి వస్తే ఎట్ ప్రెసెంట్ ఫస్ట్ గురించి అయితే ఈ రెండు చూద్దాం. ట్రిక్ డేటా. ఈ ట్రిక్ డేటాలో మనం ఛానల్ వాల్యూస్ ఇస్తాం. ఏ ఛానల్ అయితే అప్ అవ్వాలి ఎస్పీ డాట్ యాక్సెస్. ఓకే, ట్రిక్ డేటా ఇస్తాం. దెన్ ఇనిషియేషన్ కోడ్ ఐఎన్ఐటి అంటే ఈ ట్రిగ్గర్ మెసేజ్ అనేది ట్రాన్స్మిషన్ క్యూ అంటే సెంటర్ అయ్యింది. బికాస్ సెంటర్ ఛానల్ అది రిసీవర్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది. ఓన్లీ ఛానల్ ట్రిగ్గరింగ్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ట్రాన్స్మిషన్. సో ట్రాన్స్మిషన్ క్యూ అంటే ఇట్స్ అసోసియేటెడ్ విత్ సెంటర్ ఛానల్. సో సెంటర్ ఛానల్ వేస్తాం. దెన్ ఇనిషియేషన్ క్యూ ఎక్కడ పడాలి ఈ ట్రిగ్గర్ మెసేజ్. ఓకే, ఓకే సింపుల్గా ఎంతవరకు ఇవ్వండి. సిస్టమ్ డాట్ ఛానల్లో ఐఎన్ఐటి జస్ట్ ఒకటే చేస్తాం. ఓకే, ఇప్పుడు ట్రిగ్గరింగ్ అయిపోయింది. ట్రిగ్గరింగ్ అయిపోయినట్టే ఛానల్ స్టేటస్ నాట్ ఫౌండ్ ఉంది. అండ్ స్టేటస్ 0. ఓకే, జస్ట్ చెక్ చేయండి, చూడండి. జస్ట్ ఒకటే మెసేజ్ పెడుతున్నాను రిమోట్ కీలో, ఓన్లీ 1. ఓకే, జస్ట్ 0 ఉంది ఛానల్ స్టేటస్. ఓకే, రండి అక్కడికి వెళ్ళి చూద్దాం. సరే, అంటే ఒక మెసేజ్ ట్రాన్స్మిషన్ క్యూలో పడగానే ఛానల్ రన్నింగ్లో ఉంటుంది. అది నా కండిషన్, అది నేను ఇక్కడ పెట్టాను. ట్రిగ్గర్ టైప్ ఫస్ట్ అంటే ట్రాన్స్మిషన్ క్యూలో ఫస్ట్ మెసేజ్ రాగానే ఓకే ఈ ఛానల్ అప్ అవ్వాలి. ఈ ట్రిగ్గర్ మెసేజ్ అనేది ఎక్కడ పడాలంటే ఇక్కడ పడుతుంది, సిస్టమ్ డాట్ ఛానల్లో రైట్. సో అది నాన్ పర్సిస్టెన్స్ మెసేజ్. సో మనకి మీకు చూడగానే ఏంటంటే ఇట్స్ స్టాండర్డ్ 0 ఐ మీన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. ఓకే, చూడాలి అంటే ఒక 4-5 పెట్టిన తర్వాత దాన్ని కూడా డిసేబుల్ చేసి చూసుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. బట్ కాన్సెప్ట్ అయితే ఇది, ఇట్స్ ఛానల్ ట్రిగ్గర్. ఇది టోటల్ ఇది మీకు. సో మెసేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎవ్రీ. ఓకే, ఇక్కడ ఎవ్రీ అని పెట్టాను. ఎవ్రీ అని పెట్టినప్పుడు ఎవ్రీ మెసేజ్కి ఒక మెసేజ్ రాగానే ఒక ట్రిగ్గర్ మెసేజ్ స్టార్ట్ అయ్యి ఓకే అది ఇనిషియేషన్ క్యూలో పడుతుంది, ఛానల్ స్టార్ట్ అవుతుంది సెకండ్ మెసేజ్. బట్ ఇక్కడ ఎవ్రీ అనేది ఛానల్ ట్రిగ్గరింగ్లో వాడరు, ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయిపోయింది ఛానల్, దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాల్సింది అనేది డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే, సో అందుకని ఏం చేస్తారంటే ఓన్లీ ఫస్ట్ కానీ ఓకే డెప్త్ కానీ వాడతాం ఛానల్ ట్రిగ్గరింగ్. ఎవ్రీ ఎప్పుడు వాడతాం అంటే అప్లికేషన్ ట్రిగ్గరింగ్. అప్లికేషన్ అంటే ఎవ్రీ మెసేజ్కి ఒక అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటే సో ఎవ్రీ అక్కడ వాడతాం ఛానల్ ట్రిగ్గరింగ్. పెట్టినా పెట్టకపోయినా ఒకటే యూజ్ చేస్తాం బికాజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన ఛానల్, ఇంకా ఎన్నిసార్లు స్టార్ట్ చేస్తారు. ఓకే, ఎవ్రీ అనేది వాడరు. బట్ ఎవ్రీ దానికి ఏంటంటే ఎవ్రీ మెసేజ్కి ఒక ట్రిగ్గర్ మెసేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ ఛానల్ ట్రిగ్గరింగ్లో మేజర్ వన్ మోర్ థింగ్ ఏం వాడతాం అంటే డెప్త్ వాడతాం. ఓకే, ట్రిగ్గర్ ఇక్కడ చూడండి, ట్రిగ్గర్ టైప్ డెప్త్. ఇక్కడ ట్రిక్ డెప్త్ వాల్యూ ఇస్తున్నాం, ఎన్ని మెసేజ్లు వస్తే ఛానల్ రన్ అవ్వాలి. ఓకే, జస్ట్ ఆ 2 వాల్యూస్ మీకు కన్ఫిట్. ఓకే, ట్రిగ్గర్ డెప్త్ జస్ట్ ఇచ్చాం వాల్యూ, ట్రిక్ టైపు డెప్త్. సేమ్ థింగ్ ఇక్కడ రాస్తాను. ఇక్కడ డెప్త్, ఇక్కడ ఇంకోటి చిన్న వాల్యూ ఏంటంటే ట్రిక్ డెప్త్ ఇస్తాను. నెక్స్ట్ 5 ఇస్తున్నాను.
5 ఇవ్వచ్చు, 50, 5000. ఓకే, ఎంత ఇవ్వచ్చు ఇది. ఓకే, అది రన్నింగ్లో వచ్చేసింది. మళ్ళీ చూద్దాం. డిస్కంటిన్యూస్ ఇంటర్వెల్ 1 minute పెట్టారు కాబట్టి మళ్ళీ ఇన్యాక్టివ్కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఆల్టర్ ఓకే. ఓకే, చేంజ్ చేసాం. సో ఇప్పుడు లెట్స్ సి ఛానల్ స్టేటస్ నాట్ ఫౌండ్ అలాగే ఉంది, వ్యూ స్టేటస్ అలాగే ఉంది. 1, 2, 3, 4 మెసేజెస్ పెట్టాను. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంది. 4 ట్రాన్స్మిషన్లోనే ఉన్నాయి. ఛానల్ స్టేటస్ నాట్ ఫౌండ్ బికాస్ 5 అని ఇచ్చాను కండిషన్. ఇక్కడ ట్రిగ్గర్ అంటే 5 మెసేజెస్ వచ్చే వరకు ట్రిగ్గరింగ్ అనేది జరగకూడదు. సో నా ఇప్పుడు నేను 5th మెసేజ్ పెడుతున్నాను. దాన్ని ఓకే రన్నింగ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇది కూడా రన్నింగ్లో. సో దట్స్ ఎ ట్రిగ్గర్. ఓకే, ఫస్ట్ నేను 10th పెడతాను ఛానల్ ట్రిగ్గర్. అంటే రియల్ టైంలో ఏం చేస్తానంటే, సో ఇప్పుడు ట్రాన్స్మిషన్ క్యూ 0 అయిపోయినప్పుడు డిస్కంటిన్యూస్ ఇంటర్వెల్ తక్కువ పెట్టినప్పుడు ఇన్యాక్టివ్ అయిపోయినప్పుడు సో 1 lakh మెసేజ్ లేకపోతే 5000 మెసేజ్ లేకపోతే 2 lakhs ఎన్నైనా సరే ఇన్ని మెసేజెస్ వచ్చే వరకు ఆగి ఒక్కసారి అది రాగానే ఛానల్ స్టార్ట్ అయ్యి ఇవన్నీ ఒకేసారి వెళ్ళిపోవాలి. ఇలాంటి కండిషన్ పెట్టాలి. అక్కడ 5 రోజులు మనం 5000 లేకపోతే 5 lakhs అక్కడ ఇస్తాం. అందుకని ఇది వాడతాం. సో కాన్సెప్ట్ మనకి తెలిస్తే మనం ఎలా అయినా వాడుకుంటాం. బట్ ఇదేంటంటే ట్రిగ్గర్ మెసేజ్ అనేది అక్కడ ఇనిషియేషన్ క్యూలో పడుతుంది. ఇనిషియేషన్ క్యూలో రన్ ఎంపీ సిహెచ్ అనేది ఛానల్ ఇనిషియేటర్ ఉంటుంది. సో అది రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎంసీకి రిలేటెడ్ అది ఎంసీకి చెప్తుంది. ఎంసీ విల్ స్టార్ట్ ది ఛానల్ యాక్చువల్ ఇన్ డెప్త్ ప్రాసెస్ అంటే ఛానల్ ట్రిగ్గరింగ్ అండ్ మీరు ఎలా పెట్టుకోవాలి. ఆర్డర్ డిస్కంటిన్యూస్ ఇంటర్వెల్ తగ్గించాను ఇక్కడ 60 ఆర్ లేకపోతే మీరు డైరెక్ట్గా ఛానల్ని స్టాప్ చేయాలంటే ఇది ఒక కమాండ్ స్టాప్ ఛానల్. ఓకే, స్టాప్ ఛానల్, ఛానల్ నేమ్, స్టేటస్ ఇన్యాక్టివ్. ఓకే, మీరు ప్రాక్టికల్ పర్పస్లో చేసుకోవడానికి లేదా డిస్కంటిన్యూస్ ఇంటర్వెల్ అన్న తక్కువ పెట్టుకోండి లేదా ఛానల్ స్టేటస్ ఇన్యాక్టివ్ అని పెట్టి మీరు చేసేయండి. ఈ బోత్ వేస్. ఇన్స్ట్రక్షన్లో ఒకటి ఇచ్చాను ఛానల్ ట్రిగ్గరింగ్ డైరెక్ట్ ఇది అప్లికేషన్. సో ఛానల్ ట్రిగ్గరింగ్ మీకు క్లియర్గా ఉంది అంటే దాన్ని కాసేపు బ్రేక్ తీసుకుంటాం. జస్ట్ 5 minutes. 1:30 స్టార్ట్ చేసేస్తాను బికాస్ ఎక్కువైపోతుంది. రేపు అప్లికేషన్ ట్రిగ్గరింగ్ రేపు చూద్దాం. ఓకే, సో ఎవ్రీ అంటే ఎవ్రీ మెసేజ్కి రావాలి. ఇక్కడ 4 అంటే 4 మెసేజ్ పడిన తర్వాతే ఒక ట్రిగ్గర్ మెసేజ్ అనేది జనరేట్ అయ్యి ఆటోమేటిక్ ఇన్సిషన్ బిల్ పడుతుంది. దెన్ అక్కడి నుంచి సో ఛానల్ ట్రిగ్గరింగ్లోనే రకాలు ఉన్నాయి ప్రాసెస్. నేను అప్లికేషన్ ట్రిగ్గరింగ్ చెప్పిన తర్వాత దీంట్లో 2-3 ways. సో ఇది ఓన్లీ ట్రాన్స్మిషన్ క్యూలోనే చేస్తాం. సో ఇక్కడ అందుకే మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఈ వాల్యూస్ మీకు తెలుస్తూ ఉంటాయి అన్నాను కదా, కొన్ని ట్రిగ్గరింగ్ అవ్వాలి. తర్వాత మేము నెక్స్ట్ క్లస్టర్కి వచ్చినప్పుడు ఈ క్లస్టర్ వాల్యూస్ తెలుస్తాం. ఓకే, తర్వాత ఈ డెప్ అండ్ ఇవన్నీ కూడా క్లస్టరింగ్కి సంబంధించి డెప్ ప్రియారిటీ. అండ్ ఎస్ఎస్ఎల్కి వచ్చినప్పుడు మీకు ఛానల్ లెవెల్లో ఎస్ఎస్ఎల్ ఉంటుంది, క్యూ లెవెల్లో అయితే ఎస్ఎస్ఎల్కి సంబంధించిన వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టేషన్కి మనం ఇప్పుడు ఇచ్చి ఇట్స్ మానిటరింగ్ ఒకటి ఉంది. సో ఇప్పుడు మామూలుగా టోటల్గా మీరు ఐ మీన్ ఇంకా
డెడ్ లెటర్ క్యూ కూడా చెప్పలేదు, అది మొత్తం అయిపోయిందంటే నార్మల్గా మీరు ఇప్పటికే మీరు కావాలంటే అలియాస్ క్యూ కాన్సెప్ట్, మోడల్ క్యూ కాన్సెప్ట్స్ కూడా ఇందులో మీరు చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రిమోట్ దగ్గర మీరు అలియాస్ క్యూ క్రియేట్ చేసి అక్కడి నుంచి ఇంకోటి లోకల్ క్యూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడే అలియాస్ క్యూ క్రియేట్ చేసి ఒక రిమోట్ క్యూ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది మీకు. సో నేను ఇక్కడ దీనికంటే ముందు ఒక అలియాస్ క్యూ క్రియేట్ చేస్తాను. ఓకే, ఈ అలియాస్ క్యూ ఈస్ పాయింటింగ్ టు దిస్ వన్, రిమోట్ క్యూ. ఓకే, రిమోట్ క్యూ నుంచి మనకి యాక్చువల్లీ ఇక్కడ పడుతుంది. సో ఇది అవతలకి వెళ్ళిపోయిన తర్వాత మీకు అక్కడ అవతల మనకు కూడా మనం ఒక అలియాస్ క్యూ పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత మళ్ళీ అక్కడ మీరు ఒక లోకల్ క్యూ పెట్టుకోవచ్చు. ఇట్ షుడ్ బి పాయింటింగ్ టు దిస్. జనరల్ మీకు కావాలి అంటే అలియాస్ క్యూ కెన్ బి పాయింటెడ్ టు రిమోట్ క్యూ, కెన్ బి పాయింటెడ్ టు లోకల్ క్యూ. సో కాన్సెప్ట్ అది. సో ఇలా పెట్టేసి మీరు యాక్చువల్గా ఇప్పుడు పాయింట్ టు పాయింట్ సెటప్ వల్ల ఇదంతా చేసి అలాగే ఇక్కడ ట్రిగ్గరింగ్ కూడా ఎనేబుల్ చేసి పెట్టారు. ఓకే, ఇక్కడ ట్రిగ్గరింగ్ కూడా ఎనేబుల్ చేస్తారు. సో మీ నెంబర్ డిస్కంటిన్యూస్ ఇంటర్వెల్ అది తక్కువ వచ్చిన మెసేజెస్ పెట్టగానే అప్ అయ్యి ఇక్కడ ఛానల్లో ఇక్కడ. సో ఇక్కడ ఛానల్ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ అన్నప్పుడు ఇక్కడ లోకల్ క్యూలో చేస్తాం. సో మనం టోటల్ ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే మెసేజ్ ఇక్కడ పెట్టగానే ఇక్కడ నుంచి అవతలికి వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ ఛానల్ అనేది అప్ అయిపోయి మళ్ళీ అవతలికి వెళ్ళి ఆ మెసేజ్ పడినప్పుడు అక్కడ అప్లికేషన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఓకే, అప్లికేషన్స్. సో అది టోటల్గా సెటప్ మొత్తం క్రియేట్ చేస్తాం అయిపోయింది.